ముందు భాగంలో దమయంతి తండ్రి భీమరాజు నల దమయంతులను వెతకడానికి సైనికులను నియమించాడు. దమయంతి తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. నలుడు ఋతుపర్ణుని రాజ్యంలో ఉంటున్నాడని అనుమానం కలిగి దమయంతి తనకు ద్వితీయ స్వయంవరం ప్రకటించింది. అది తెలుసుకున్న నలుడు ఋతుపర్ణుని వెంట విదర్భకు వచ్చాడు. ఆ తరువాత దమయంతి తన దాసిని పిలిచి, వచ్చినది ఋతుపర్ణ మహారాజు, వారి పక్కన ఉన్నది అతని రథసారథి వార్షేయుడు. వారిద్దరూ నాకు తెలుసు. కాని ఆ కురూపి ఎవరు? అతనిని చూస్తుంటే నా మనసు ఏదో తెలియని ఆనందాన్ని పొందుతోంది. బాగా తెలిసినవాడిలా, ఆత్మీయుడిలా కనిపిస్తున్నాడు. నువ్వు వెళ్లి ఆ మూడో వ్యక్తి ఎవరో తెలుసుకొనిరా అని చెప్పింది. యువరాణి ఆదేశానుసారం నలుని వద్దకు చేరుకున్న దాసి, అయ్యా, మా రాజకుమారి దమయంతి తమ యోగక్షేమాలు తెలుసుకుని రమ్మన్నారు అని అడిగింది. దానికి నలుడు, మీ రాకుమార్తె స్వయంవరం ప్రకటించింది కదా, దానికి ఒక్క రోజులో నేను మా మహారాజుని తీసుకుని ఇక్కడికి వచ్చాను. 100 యోజనాల దూరాన్ని మనోవేగంతో ఒక్క రోజులో ప్రయాణం చేశాము. ఆ రథసారథిని నేనే అని అన్నాడు. అప్పుడు ఆ దాసి, మరి మీతో వచ్చిన మరొక వ్యక్తి ఎవరు అని అడిగింది. అప్పుడు నలుడు, ఆయన వార్షేయుడు, ఇది వరకు నలుని సారథిగా పనిచేశాడు అని చెప్పాడు. మరి అతనికి నలుడి జాడ తెలిసే ఉంటుంది కదా అని అంది దాసి. దానికి నలుడు తన రాజ్యాన్ని పోగొట్టుకోక ముందు వార్షేయుడు నలుడి పుత్రులను తీసుకుని వచ్చి విదర్భలో విడిచిపెట్టాడు. ఇంతలో నలుడి రాజ్యం పోయింది. అందుకని అతడు ఋతుపర్ణుని వద్ద చేరాడు. కాబట్టి నలుని గురించి అతనికి తెలిసే అవకాశమే లేదు. నలుని గూర్చి నలునికి లేక అతడి భార్య దమయంతికే తెలియాలి అని అన్నాడు. బాహుకుడి మాటలు విన్న ఆ దాసి, అయ్యా, నలుడు తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భార్యను ఒంటరిగా అడవిలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కాని నలుడి భార్య దమయంతి మాత్రం ఆయన విడిచి వెళ్లిన సగం చీరనే ధరించి భర్తనే తలుచుకుంటూ దుఃఖిస్తోంది. మరి ఆ నలుడు తన భార్యను ఎలా మర్చిపోయాడో అని అంది. ఆ దాసి మాటలకు నలుని కళ్లలో నీళ్లు తిరిగాయి. దాసికి కనిపించకుండా వెంటనే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అది చూసిన దాసి వెంటనే అక్కడి నుంచి దమయంతి దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా ఆమెతో చెప్పింది. దాసి మాటలు విన్న దమయంతి, ఆయన ఖచ్చితంగా నలుడే, అందులో ఎటువంటి సందేహమూ లేదు. కాని ఆ వికృత రూపమేమిటి? పైగా అతడు వంటవాడు అని చెప్పారు కదా అని ఒక్క క్షణం ఆలోచించి దాసివైపు చూస్తూ, అతడు ఎలా వంట చేస్తాడో ఒకసారి పరీక్షించు అని చెప్పి పంపింది. దానికి దాసి అలాగే అని చెప్పి బాహుకుని వద్దకు వెళ్లి నిశితంగా అతడు వంట చేసే విధానం మరియు ఆ వంటలను రుచి చూసి తిరిగి దమయంతి వద్దకు వచ్చి, అమ్మా, అతడు సామాన్యుడు కాదు. ఏ పని అయినా అతి సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని తీసుకుని అలా విదిలిస్తే మంటలు వచ్చాయి. వంట పూర్తయ్యే వరకు అవి అలా మండుతూనే ఉన్నాయి. వంటలు కూడా చాలా రుచిగా చేస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు దమయంతి నలుని చేత వండబడిన పదార్థాలు తెప్పించుకుని రుచి చూసింది. ఆ పదార్థాలను రుచి చూసిన దమయంతి, లేదు, ఇవి ఖచ్చితంగా నలుడి చేతి వంటలే అని అనుకుంది. కాని తన అనుమానం పూర్తిగా పోలేదు. దానితో తన కొడుకుని కూతురిని దాసికి ఇచ్చి నలుని వద్దకు పంపింది. చాలా కాలం తరువాత తన పిల్లలను చూడడంతో నలుడు చలించిపోయాడు. ఆనందం, దుఃఖం రెండూ ఒకేసారి అతడిని చుట్టుముట్టాయి. వెంటనే తన కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. కూతురిని కౌగిలించుకున్నాడు. అంతలోనే పక్కనే ఉన్న దాసిని చూసి వారిని కిందకు దింపి, అమ్మా, తప్పుగా అనుకోకు, వీరు అచ్చం చూడటానికి నా బిడ్డలలాగే ఉన్నారు. అందుకనే అలా చేశాను. మీరు ఇలా మాటిమాటికి నా దగ్గరికి రావద్దు. ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు. అయినా మేమే వేరే దేశం నుంచి వచ్చిన అతిథులం. మాతో మీకేం పని అని అన్నాడు. దాసి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న దమయంతి ఆనందానికి అవధులు లేవు. తన మనసులో ఇకపై ఎటువంటి పరీక్షలు అవసరం లేదు, ఖచ్చితంగా అతడే నలుడు అని అనుకుని వెంటనే తన తల్లి వద్దకు వెళ్లి, అమ్మా, ఋతుపర్ణుని సారథిగా వచ్చిన కురూపి అయిన బాహుకుడే నా భర్త నలమహారాజు. మీరు అతన్ని ఇక్కడికి పిలిపిస్తారా, లేక నేనే ఆయన వద్దకు వెళ్లాలా నిశ్చయించండి అని అంది. అప్పుడు ఆమె భీమరాజు అనుమతితో బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. అయితే అప్పుడు రాజభవనంలోకి అడుగుపెట్టిన బాహుకుడు అక్కడ దమయంతిని చూసి చలించిపోయాడు. అప్పుడు దమయంతి నలుని వైపు చూస్తూ,
అయ్యా, నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నిర్దాక్షిణ్యంగా అడవిలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా ఎవరన్నా చేస్తారా? నేను 2 పిల్లల తల్లిని కదా. నన్ను అలా విడిచి వెళ్లడం ధర్మమా? అలా చెయ్యడానికి నేను ఏమపకారం చేశాను? ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను మాత్రం ఎన్నటికీ విడవనని ఎన్నోసార్లు చెప్పారు. మరి అలా ఎందుకు చేశాడు అని దుఃఖించింది. అయితే దమయంతి మాటలు విన్న బాహుకుడికి తానే నలుడినని దమయంతి తెలుసుకుందన్న విషయం అర్థమయ్యింది. దానితో నలుడు దమయంతి వైపు చూస్తూ, సాధ్వి, ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు. అందువల్ల అలా ప్రవర్తించాను. జోదంలో నా సర్వస్వం కోల్పోయాను. అయితే ఇప్పుడు కలి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. అసలు నేను ఇక్కడికి వచ్చింది నీ గురించి తెలుసుకోవడానికే. కాని నాకు నీ మీద అంతులేని అనురాగం ఉందని నీకు తెలుసు కదా. మరి మరొక భర్త కోసం స్వయంవరం ఎందుకు ప్రకటించావు? రాజులందరినీ ఆహ్వానించబట్టే కదా ఋతుపర్ణుడు ఇక్కడికి వచ్చాడు. ఇది న్యాయమా అని అన్నాడు. దానికి దమయంతి, నాథా, నేను మిమ్మల్ని వెతకడానికి 4 దిశలకు విప్రులను పంపాను. అందులో అయోధ్యకు వెళ్లిన విప్రుడు మిమ్మల్ని గుర్తుపట్టాడు. దానితో తమరిని ఇక్కడకు రప్పించడం కోసమే మరో మార్గం లేక ఈ స్వయంవర వార్తను మీకు చేరేలా చేసి తమరిని ఇక్కడికి రప్పించాను. కానీ నిజానికి ఇక్కడ ఎటువంటి స్వయంవరం జరగడం లేదు. తమరు తప్ప మానవ మాతృలెవరైనా ఒక్క రోజులో 100 యోజనాల దూరం ఎలా ప్రయాణించగలరు? ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలనే కోరిక తప్ప నాలో మరే విధమైన తప్పుడు ఆలోచన లేదని మీ పాదాలను తాకి ప్రమాణం చేస్తున్నాను అని అంది. అప్పుడు ఒక్కసారిగా ఆకాశంలో మెరుపులు, ఉరుములు మొదలై వాటి మధ్య నుంచి గంభీర స్వరంతో వాయుదేవుడు, ఓ నలచక్రవర్తి, ఈ దమయంతి అమల చరిత, మహాపతివ్రత. ఈమె సౌశీల్యమును నేను సూర్యచంద్రులు అనుక్షణం రక్షిస్తున్నాము. ఇక ఎటువంటి సందేహం లేకుండా ఈమెను పరిగ్రహించు అని పలికాడు. అప్పుడు వెంటనే నలుడు తన కనురెప్పలు మూసి మనసులో కర్కోటకుణ్ణి స్మరించాడు. వెంటనే అక్కడ కర్కోటకుడు ప్రత్యక్షమై ఒక తెల్లటి వస్త్రాన్ని తీసి నలుడికి అందించాడు. నలుడు ఆ వస్త్రాన్ని ధరించగానే వంగిపోయి ఉన్న అతడి వీపు నిఠారుగా మారింది. బక్క చిక్కి ఉన్న శరీరం కండపట్టి పుష్టిగా తయారయ్యింది. అతడి వికృత రూపం పోయి పూర్వ రూపం తిరిగి వచ్చి ఇంద్ర తేజస్సుతో అతి మనోహర రూపంతో దమయంతి ముందు నిలిచాడు. అది చూసి అక్కడ ఉన్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. కాని దమయంతి ముఖంలో మాత్రం ఆనందం వెల్లివిరిసింది. అప్పుడు నలుడు దమయంతి చెయ్యి పట్టుకొని ఆమెను పరిగ్రహించాడు. ఆ తరువాత నల దమయంతులు ఇద్దరూ విదర్భలోనే 1 రోజుల పాటు సంతోషంగా గడిపారు. ఆ తరువాత నలుడు తన రాజధానికి వెళ్లి పుష్కరుడిని కలిసి, పుష్కరా, నీకు జోదంపై మక్కువ ఎక్కువ కదా, కాబట్టి మళ్లీ నా రాజ్యాన్ని పనంగా పెట్టి నాతో జోదమాడు. అలా కాని పక్షంలో వీరులదే రాజ్యం, రాజ్యం వీరభోజ్యం అనే సూక్తి ప్రకారం నీతో యుద్ధం చేసి రాజ్యాన్ని కైవసం చేసుకుంటాను అని అన్నాడు. అయితే పుష్కరుడు జోదప్రియుడు. పైగా ఇంతకు ముందు ఒకసారి నలుని ఓడించాడు. అందువల్ల పుష్కరుడు నలునితో జోదం ఆడడానికి ఒప్పుకున్నాడు. కాని జోదంలో పనంగా పెట్టడానికి నా రాజ్యంతో సమానమైన సంపద నీ వద్ద ఏముంది నలమహారాజా అని అడిగాడు. దానితో నలుడు ఆలోచనలో పడ్డాడు. తన దగ్గర జోదంలో పెట్టడానికి ఎటువంటి సంపద లేదు. అయితే అప్పుడు నలుని వెనకనున్న దమయంతి ముందుకు వచ్చి, జోదంలో నన్ను పనంగా పెట్టండి నలమహారాజా అని అంది. అది విని నలుడు నిర్ఘాంతపోయాడు. ససేమిరా దానికి నిరాకరించాడు. కాని అంతలోనే తను ఋతుపర్ణుని వద్ద నేర్చుకున్న అక్షయ విద్య స్మరణకు వచ్చింది. అందువల్ల అతడు జోదంలో ఓడిపోయే అవకాశమే లేదనుకున్నాడు. పైగా ఇంతకు ముందు తనని ఆవహించిన కలిపురుషుడు కూడా అతడిని విడిచి వెళ్లిపోయాడు. దానితో ధైర్యం తెచ్చుకుని పుష్కరుని వైపు చూస్తూ, పుష్కరా, నేను నా భార్య దమయంతిని పనంగా పెట్టి జోదమాడతాను. నీవు నీ సమస్త రాజ్యాన్ని పనంగా పెట్టి జోదం ఆడగలవా అని అన్నాడు. పుష్కరుడు దానికి ఒప్పుకున్నాడు. ఆట మొదలయ్యింది. నలుడు తను నేర్చుకున్న అక్షయ విద్య సహాయంతో పుష్కరుడిని ఓడించి తిరిగి తన రాజ్యాన్ని గెలుచుకున్నాడు. ఆ తరువాత సర్వ సంపదలను కోల్పోయి తన ముందు దీనంగా కూర్చుని ఉన్న పుష్కరుని వైపు చూస్తూ, నలుడు, పుష్కరా, ఇంతకు ముందు నీతో జోదం ఆడినప్పుడు కలి ప్రభావం వల్ల ఓడిపోయాను. అంతేగాని నీ బలం వల్ల కాదు. కాబట్టి నీవు బలవంతుడివని అనుకోవద్దు. నీకు కీడు తలపెట్టాలన్న ఆలోచన నాకు లేదు.
కాబట్టి నువ్వు జూదంలో ఓడిపోయిన నీ రాజ్యాన్ని తిరిగి నీకే ఇస్తున్నాను. వెళ్లి సంతోషంగా రాజ్య పరిపాలన గావించు అని చెప్పి పుష్కరుడి రాజ్యాన్ని తిరిగి అతడికి అప్పగించి నలుడు దమయంతితో కలిసి సంతోషంగా జీవిస్తూ ప్రజారంజకంగా నిషధ దేశాన్ని పరిపాలించాడు అని నల దమయంతుల కథను బృహదస్సుడు ధర్మరాజుతో చెప్పి, కాబట్టి ధర్మజా, నీవు జోదమాడి ఓడిపోయానని బాధపడకు. దైవ సహాయంతో మానవ ప్రయత్నంలో నీవు విరోధులను జయించి తిరిగి నీ రాజ్యాన్ని పొందుతావు అని ఆ ముని ధర్మరాజుని ఆశీర్వదించాడు. అయితే ఆ తరువాత కామ్యక వనంలో ఉన్న ధర్మరాజు తన మనసులో అర్జునుడు దివ్యాస్త్రాల కోసమని వెళ్లి ఇంకా తిరిగి రాలేదు, అక్కడ ఏం జరిగి ఉంటుంది అని ఆందోళన పడుతూ అర్జునుడి రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో రోమశ మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరించాడు. అప్పుడు రోమసుడు, ధర్మజా, నేను ఇంద్రలోకం నుంచి వస్తున్నాను. అక్కడ అర్జునుడు సురక్షితంగా ఉన్నాడు. శివుడు మిగిలిన దేవతలు అర్జునుడికి వారి దివ్యాస్త్రాలను ప్రసాదించారు. ఈ విషయం చెప్పమనే దేవేంద్రుడు నన్ను ఇక్కడకు పంపాడు. కాబట్టి నీవు నిశ్చింతగా ఉండు అని చెప్పి రోమశ మహర్షి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అర్జునుడి కుశల వార్త విని ధర్మరాజు మనసు శాంతించింది. అయితే ఆ తరువాత ఒకరోజు భీముడు ద్రౌపదితో కలిసి గంధమాధవ పర్వత ప్రాంతంలో విహరిస్తుండగా ఎక్కడి నుండో ఒక పుష్పం గాలిలో ఎగురుకుంటూ వచ్చి ద్రౌపది భుజంపై పడింది. ఆ పువ్వును చూసి ముచ్చటపడిన ద్రౌపది పక్కనే ఉన్న భీముడితో, నాదా, ఈ పద్మం ఎంత అందంగా ఉందో చూడండి, ఇటువంటి పుష్పాలను మరిన్ని తీసుకురాగలరా అని అడిగింది. దానికి భీముడు, ద్రౌపది, నువ్వు అడగడం నేను కాదనడమా, ఇప్పుడే వెళ్లి తీసుకువస్తాను అని చెప్పి ద్రౌపది అడిగిన సౌగంధిక పుష్పాలను తీసుకురావడం కోసం భీముడు బయలుదేరి వెళ్ళాడు. కాని ఎంత వెతికినా ఆ ప్రదేశంలో ఎక్కడా అతనికి ఆ పుష్పాలు కనబడలేదు. దానితో భీముడు పక్కనే ఉన్న ఒక పెద్ద వృక్షం పైకెక్కి నలు దిశలు చూశాడు. అప్పుడు అతనికి ఆ చోటుకి దగ్గరలో ద్రౌపది అడిగిన పూలచాడ కనబడింది. దానితో ఒక్కసారిగా భీముడు ఆ చెట్టుపై నుంచి కిందికి దూకాడు. భీముడి కాళ్ల కింద పడి భూమి దద్దరిల్లింది. ఆ ప్రదేశంలో ఉన్న పక్షులన్నీ చెట్ల మీద నుంచి ఎగిరిపోయాయి. అయితే ఈ శబ్దాన్ని ఆ ప్రదేశానికి పక్కనే గుహలో తపస్సు చేస్తున్న ఒక వానరం విన్నది. అది సాధారణ వానరం కాదు. సప్త సముద్రాలను అవలేలగా లంఘించి సీతమ్మ జాడ తెలుసుకుని సమస్త లంకాపురిని తగలబెట్టి సీతారాములను ఒక్కటి చేసిన మహాబలి హనుమంతుడు. ఆ శబ్దం విని హనుమంతుడు, వచ్చింది ఎవరా అని తన దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు తెలిసింది వచ్చింది తన సోదరుడు భీముడని. దానితో వెంటనే హనుమంతుడు గుహలో నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న చెట్లను వేర్లతో సహా పెకిలించి దారికి అడ్డంగా పడవేశాడు. ఆ తరువాత తను ఒక మొసలి వానర రూపాన్ని ధరించి దారికి అడ్డంగా పడుకొని తన తోకను విశాలంగా అటూ ఇటూ ఊపుతున్నాడు. అయితే సౌగంధిక పుష్పాలను వెతుక్కుంటూ వచ్చిన భీముడు హనుమంతుడు ఉన్న చోటికి వచ్చాడు. అక్కడ దారికి అడ్డంగా పడి ఉన్న చెట్లను అతి సునాయాసంగా ఒక్క చేత్తో పైకి లేపి పక్కకు విసురుతూ ముందుకు నడుస్తున్నాడు. అలా వెళ్తున్న భీముడి కంటికి ఒక వానరం దారికి అడ్డంగా పడుకొని ఉండడం కనిపించింది. అది చూసిన భీముడు తన మనసులో, ఏంటి, ఈ భీమసేనుడు వస్తున్నట్టు కూడా గమనించకుండా దారికి అడ్డంగా ఆదమరచి నిద్రిస్తున్న ఈ వానరం ఎవరు అని అనుకుని గట్టిగా సింహనాదం చేశాడు. ఆ శబ్దానికి ఆంజనేయుడు కళ్ళు తెరచి చూసి, ఎవరివయ్యా నువ్వు? పెద్దవాడిని, ముసలివాడిని అలసిపోయి పడుకొని ఉంటే అలా ఎందుకు అరిచావు? నీకు కావాలంటే ఈ అడవిలో ఉన్న ఫలాలు అవి తినివెళ్ళు, అంతేగాని అలా అరవకు అని అన్నాడు. అప్పుడు భీముడు, నేను పాండురాజు పుత్రుడను, ధర్మజుని తమ్ముడిని, నా పేరు భీమసేనుడు, ఒక పని మీద వెళుతున్నాను, నాకు దారి వదులు అని అన్నాడు. దానికి ఆ వానరం, అయ్యా, నేను ముసలివాడిని కాబట్టి కదలలేను, కాస్త ఏమీ అనుకోకుండా నా తోకను తీసి అవతలకు పెట్టి వెళ్ళు అని అంది. ఓస్, అదెంత పని అంటూ భీముడు తన చేతిని ఆ తోకపై పెట్టి పక్కకు నెట్టబోయాడు. కాని అది కదలలేదు. అది చూసి భీముడు ఆశ్చర్యపోయాడు. వెంటనే తన రెండవ చేతిని కూడా జోడించి ప్రయత్నించాడు. అయినా ఆ తోక ఇంచు కూడా కదలలేదు. అది చూసి భీముడు, ఏంటి, సమస్త హిమాలయాలను సైతం మొయ్యగల ఈ బాహువులు ఒక తోకను కదల్చలేకపోవడమా? అసంభవం అంటూ మరింత గట్టిగా ప్రయత్నించాడు. భీముడు చూపిన బలానికి తన
కాళ్ళు రెండు భూమిలోకి దిగబడ్డాయి గాని ఆ తోక మాత్రం అణువంతైనా కదలలేదు. అలా ఎంత ప్రయత్నించినా ఆ తోకను జరపలేకపోయేసరికి భీముడు తన రెండు చేతులను జోడించి ఆ వానరం వైపు చూస్తూ, అయ్యా, మీరు సాధారణ వానరం కాదు, నన్ను మన్నించి దయచేసి మీ నిజరూపంతో సాక్షాత్కరించండి అని ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు అంటూ నవ్వుతూ తన నిజరూపాన్ని ధరించాడు. అది చూసి ఆశ్చర్యపోయిన భీముడితో ఆంజనేయుడు, భీమా, నేను వాయుదేవుని పుత్రుడను, నీ అన్నయ్య హనుమంతుణ్ణి అని చెప్పాడు. హనుమంతుణ్ణి చూసి ఎంతగానో సంతోషించిన భీముడు, ఓ అంజనీపుత్రా, ఆనాడు నీవు సముద్రాన్ని లంఘించిన ఆ రూపాన్ని చూడాలని కోరికగా ఉంది, ఒక్కసారి చూపించవా అని అడిగాడు. దానికి హనుమంతుడు, భీమా, అది ఎలా వీలవుతుంది? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు, అన్ని కాలాలు ఒకే విధంగా ఉండవు కదా. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము వేరువేరుగా ఉంటాయి. ఆయా కాలాలను బట్టి జీవరాశులు వివిధ ప్రకారాలుగా నడుస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ రూపాన్ని ధరించడం వీలు కాదు అని చెప్పాడు. కాని భీముడు దానికి ఒప్పుకోలేదు. ఓ హనుమంత, ఆనాడు నీవు సాగరాన్ని దాటిన నీ తనువును చూసిగాని నేను ఇక్కడి నుంచి కదలను అని మొండి పట్టుపట్టాడు. దానితో హనుమంతుడు ఇక తప్పదనుకొని తన విశ్వరూపాన్ని భీముడి ముందు ప్రదర్శించాడు. మేరు పర్వతం లాంటి విశాలమైన ఛాతీ, బలమైన బాహువులు, వజ్ర శరీరంతో శిరస్సు ఆకాశాన్ని తాకగా 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న ఆంజనేయుని విరాట్ స్వరూపాన్ని చూసి భీముడు భయకంపితుడై వెంటనే తన పూర్వరూపంలోకి రమ్మని కోరాడు. దానితో హనుమంతుడు తిరిగి తన మామూలు రూపంలోకి వచ్చాడు. తరువాత భీముడి వైపు చూస్తూ, భీమా, నీవు కావాలి అనుకుంటున్న సౌగంధిక పుష్పాల కొలనుని యక్షులు, దేవతలు రక్షిస్తుంటారు. కాబట్టి అక్కడ నీ శౌర్యం, సాహసం పనికిరాదు. ఆ పుష్పాలను దేవతలు వినియోగిస్తుంటారు. దేవతలు భక్తికి ప్రసన్నులవుతారు గాని సాహస క్రియలకు కాదు. కాబట్టి అన్ని కార్యాలు బలంతో సాధించలేము, బుద్ధిని ఉపయోగించాలి. ఎప్పుడూ అధిక గర్వం కలవారితోనూ నీచులతోనూ ఆలోచనలు చెయ్యొద్దు. నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఏం కావాలో చెప్పు. నీకు, నీ వారికి అపకారం తలపెట్టిన ఆ ధృతరాష్ట్రుని, కౌరవులను నేనొక్కడినే సంహరించి హస్తినాపురాన్ని నేలమట్టం చేస్తాను. చేయమంటావా అని అన్నాడు. అప్పుడు భీముడు, అమిత బలవంతుడవైన నీకు ఆ పని చెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు. కాని ఆ కౌరవుల అంతు చూడడానికి మేము చాలు అని వినయంగా అన్నాడు. దానికి హనుమంతుడు, భీమా, అయితే యుద్ధంలో నన్ను తలచుకో. నేను అర్జునుడి రథం మీద ఉన్న ధ్వజంపై నిలచి నీ బల పరాక్రమాలను కన్నులారా చూస్తాను అని చెప్పి భీముడికి సౌగంధిక సరోవరానికి దారి చూపి హనుమంతుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత భీముడు హనుమంతుడు చూపిన మార్గంలో ప్రయాణించి కుబేరుని వనంలో సౌగంధిక పుష్పాల తోటను చూశాడు. అయితే భీముడిని చూసి ఆ వన రక్షకులైన రాక్షసులు అక్కడకు వచ్చి అతడిని అడ్డగించారు. అయ్యా, ఇది కుబేరుని తోట, ఇందులో ఎవ్వరూ వెళ్ళకూడదు. కుబేరుడు ఈ వనంలో విహరిస్తుంటారు, ఇక్కడ ఉండటం ప్రమాదకరం అని హెచ్చరించారు. అప్పుడు భీముడు వారి వైపు చూస్తూ, నేను పాండురాజు పుత్రుడు భీముడిని. నా భార్య ద్రౌపది ఆ పుష్పాలు కావాలని కోరింది. వీటిని తీసుకుని వెళ్లడానికి వచ్చాను. ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. దానికి ఆ రాక్షసులు, అయ్యా, నీవు ధర్మరాజు తమ్ముడివి కాబట్టి ధర్మబద్ధంగా నడుచుకో. నీవు కుబేరునికి ఈ విషయం తెలిపి ఆయన అనుమతితో ఈ పుష్పాలను తీసుకుని వెళ్ళు అని అన్నారు. దానికి భీముడు, ఈ కొలను మొదట కుబేరుడు సంపాదించాడా? ఇవి ప్రకృతి సిద్ధమైనవి, ఎవరికీ చెందినవి కాదు. నేను క్షత్రియుడను, ఎవరి వద్ద దానం యాచించను. నా భుజబలంతో తీసుకువెళ్తాను. అంతేగాని నేను మిమ్మల్ని, మీ కుబేరుడిని ప్రార్థించి ఆ పుష్పాలను తీసుకువెళ్లాలా? అది అసంభవం అంటూ ఆ కొలనులోకి దిగి ఆ పుష్పాలను కోసుకొని తీసుకువెళ్తున్నాడు. దానితో ఆ రాక్షసులు భీముడితో యుద్ధానికి దిగారు. అది గమనించిన భీముడు కూడా గట్టిగా సింహనాదం చేసి వారి మీదకు దూకాడు. అప్పుడు భీముడు ఆ వనరక్షకులతో యుద్ధం చేసి అతి సునాయాసంగా వారిని జయించాడు. దానితో ఆ రక్షక భటులు కుబేరుని వద్దకు వెళ్లి ఆయనతో జరిగిన విషయమంతా చెప్పారు. కాని భీముడి బల పరాక్రమాలను గురించి విన్న కుబేరుడు ఏమీ చెయ్యకుండా పోనీలే అని ఊరుకున్నాడు. ఆ తరువాత భీముడు సౌగంధిక పుష్పాలను తీసుకుని
తీసుకుని వస్తుండగా ఇంతలో అతన్ని వెతుక్కుంటూ నకుల, సహదేవులు, ద్రౌపది సమేతుడై ధర్మరాజు ఆ కొలను వద్దకు వచ్చారు. వారిని చూసిన భీముడు ద్రౌపది దగ్గరకు వెళ్లి తన చేతిలోని సౌగంధిక పుష్పాలను ఆమెకు ఇచ్చాడు. అయితే ఇంతలో కొంతమంది యక్షులు వారి వద్దకు వచ్చి, అయ్యా, ఇది యక్షులు, రాక్షసులు తిరిగే ప్రదేశం, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని హెచ్చరించారు. దానికి వారు సరే అని సమాధానమిచ్చి ఆ ప్రదేశానికి కొంత దూరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒకరోజు ఆ వనంలో సంచరించే జటాసురుడు అనే రాక్షసుడు ఒక బ్రాహ్మణుడు వలె మారువేషాన్ని ధరించి పాండవుల వద్దకు వచ్చాడు. ఆ రాక్షసుణ్ణి చూసి పాండవులు, మీరు ఎవరు అని అడుగగా దానికి జటాసురుడు, అయ్యా, నేను ఒక విప్రుడను, పరశురాముడి శిష్యుడను, సర్వ వేదాలను, సకల శాస్త్రాలను అభ్యసించాను. ఈ వనంలో తపస్సు ఆచరిద్దామని వచ్చాను. కాని ఇక్కడ సంచరించే రాక్షసులు నా తపస్సుకి విఘ్నం కలిగిస్తున్నారు. మీరు చూడటానికి మహావీరుల్లా కనిపిస్తున్నారు. కాబట్టి నేను కూడా మీతోనే ఉంటూ నా తపస్సుని పూర్తి చేస్తాను. నాకు రక్షణ కల్పించండి, నాకు కూడా మీ వద్ద ఆశ్రయం కల్పించండి అని కోరాడు. ఆ రాక్షసుడి మాటలు నమ్మి పాండవులు అతను కోరినట్టుగానే అతడిని తమతో ఉండటానికి ఒప్పుకున్నారు. అప్పటి నుండి జటాసురుడు పాండవుల వద్దనే ఉంటూ వారితో పాటే తింటూ వారిని మట్టుపెట్టే సరైన సమయం కోసం గుంటనక్కలా వేచి చూస్తున్నాడు. కాలం అందరికీ ఒక అవకాశమిస్తుంది. అలాగే ఈసారి జటాసురుడి వంతు వచ్చింది. ఒకసారి భీముడు వేట కోసమని శిబిరాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. అదే అదుననుకున్న జటాసురుడు మిగిలిన పాండవులు, ద్రౌపది, అక్కడ ఉన్న ఋషులు చూస్తుండగానే భారీ ఆకారంతో, నల్లటి రూపంతో, పొడవైన గోర్లతో, భీకర స్వరంతో ఉన్న తన నిజరూపాన్ని ధరించి గట్టిగా నవ్వాడు. అది చూసి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ రాక్షసుడు నకుల, సహదేవులను, ద్రౌపది, ధర్మరాజును వారు నిలుచున్న కుటీరంతో సహా భూమిలో నుంచి పైకి లేపి ఆకాశంలో ఎగురుకుంటూ వారిని తీసుకుని వెళ్తున్నాడు. అయితే అప్పుడు నకులుడు ఆ రాక్షసుని వైపు చూస్తూ, అయ్యా, ఇన్నాళ్ళు మా నివాసంలో ఉంటూ మాతో కలిసి తిన్నావు, ఇలా మాకు అపకారం చెయ్యడం భావ్యమా అని అడిగాడు. కాని ఆ రాక్షసుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. దానితో నకులుడు, అయితే నాతో యుద్ధం చేయి అంటూ గట్టిగా గర్జించి ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అయితే ఇంతలో వేట నుండి తిరిగి వచ్చి విప్రుల ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న భీముడు పాండవులను వెతుకుతూ వచ్చి ఆకాశ మార్గంలో తన సోదరులను, ద్రౌపదిని తీసుకువెళుతున్న జటాసురుణ్ణి చూసి గట్టిగా, ఓరీ రాక్షస, మర్యాదగా నా వారిని విడిచిపెట్టు, లేదంటే నిన్ను కూడా బకుడు, హిడింబులను చంపినట్టుగా అతి కిరాతకంగా చంపుతాను అని హెచ్చరించాడు. దానికి ఆ రాక్షసుడు, భీమా, నిన్ను యుద్ధంలో చంపి బకునికి, హిడింబునికి, కమ్మీరునికి రక్తతర్పణం విడుస్తాను అని పలికాడు. ఆ మాటలు విని భీముడికి కోపం వచ్చి తన చేతిలోని గదను గిరగిరా తిప్పి ఆకాశంలోకి విసిరాడు. ఆ గద అత్యంత వేగంగా వెళ్లి జటాసురుని ముఖంపై తగిలి ఆ రాక్షసుడు నేలపై పడ్డాడు. ఆ రాక్షసుడు తీసుకువెళ్తున్న పాండవుల కుటీరం కూడా కింద పడుతుంటే భీముడు పరిగెత్తుకుంటూ వెళ్లి కింద పడుతున్న కుటీరాన్ని తన 2 చేతులతో పట్టుకుని అందులో ఉన్న తన సోదరులను, ద్రౌపదిని జాగ్రత్తగా కిందికి దింపాడు. కింద పడిన జటాసురుడు లేచి నిలబడి మనసులో ఒక మంత్రం స్మరించగానే అతడి చేతిలో ఒక గద ప్రత్యక్షమయ్యింది. భీముడు కూడా తన గదను చేతిలోకి తీసుకున్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమయ్యింది. వారిద్దరి చేతిలోని గదలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటుంటే వారి పక్కన ఉన్న వారి చెవులు చిల్లులు పడుతున్నాయి. ఇద్దరిలో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని చెప్పడానికి లేకుండా ఒకరితో ఒకరు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. కానీ సమయం గడిచే కొద్దీ క్షణ క్షణానికి జటాసురుని శక్తి సన్నగిల్లుతూ వస్తోంది. జటాసురుడు నీరసించాడని గ్రహించిన భీమసేనుడు ఒక్కసారిగా విజృంభించి అతడిని వధించాడు. అది చూసి ధర్మరాజు, నకుల, సహదేవులు భీముడి పరాక్రమాన్ని ప్రశంసించారు. ఆ తరువాత ఒకరోజు కుబేరుడు పాండవుల నివాసానికి వచ్చి ధర్మరాజుకి నమస్కరించి, ధర్మరాజా, మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండవచ్చు. మీకు నా సేవకులు అన్ని రకాల సౌకర్యాలు అమరుస్తారు. నేను ఇంద్రసభ నుండి వస్తున్నాను. అక్కడ నీ తమ్ముడు అర్జునుణ్ణి చూశాను. అతడు మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ క్షణమైనా అతడు ఇక్కడికి రావచ్చు.
అని చెప్పాడు. కుబేరుడు ఇలా చెబుతుండగానే ఆకాశం ఒక్కసారిగా పెద్ద పెద్ద మెరుపులు ఉరుములతో గర్జించింది. ఆ శబ్దం విని అందరూ ఒక్కసారిగా ఆకాశం వైపు చూశారు. ఆకాశం నుండి ఏదో అగ్నిగోళం సూర్యుడిని పోలిన కాంతితో అత్యంత వేగంగా భూమి వైపుకు వస్తోంది. అది చూసి భీముడు పక్కనే ఉన్న ధర్మరాజుతో, అగ్రజ, ఆకాశంలో ఏంటది అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు తీక్షణంగా తన వైపు చూస్తున్న ఆ అగ్నిగోళం వైపు చూసి చిన్నగా అంటూ నవ్వాడు. అది చూసి ఆశ్చర్యపోయిన భీముడు, అన్నయ్య, మీ నవ్వుకి అర్థమేమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు, సోదరా భీమ, అది అగ్నిగోళం కాదు, స్వర్గం నుంచి వస్తున్న రథం, అర్జునుడు వస్తున్నాడు అని సమాధానమిచ్చాడు. అది విని అక్కడ ఉన్న వారందరి ముఖంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. మాతలి రథం నడుపుతుండగా అర్జునుడు దేవేంద్రుడితో కలిసి ఆ రథంపై దేవలోకం నుంచి వస్తున్నాడు. మాతలి ఆ రథాన్ని తీసుకువచ్చి పాండవుల ముందు నిలిపాడు. ఆ రథంపై నుంచి కిందికి దిగిన అర్జునుడిని ధర్మరాజు ప్రేమతో కౌగిలించుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు, ధర్మజ, నీ తమ్ముడు అర్జునుడు చాలా గొప్పవాడు. దేవతలను మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలను పొందాడు. నివాత కవచులు అనే రాక్షసులను వధించి దేవతలకు ఎంతో మేలు చేశాడు అని చెప్పి అర్జునుడిని ధర్మరాజు వద్ద విడిచి తను తిరిగి దేవలోకం వెళ్లిపోయాడు. కుబేరుడు కూడా ఇంద్రుడి వెంటే వెళ్ళాడు. ఆ తరువాత ధర్మరాజు అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, నీవు ఇంద్రలోకం వెళ్ళాక అక్కడ ఏం జరిగింది మాకు వివరించు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, అగ్రజ, నేను మీ వద్ద నుంచి బయలుదేరి హిమాలయాలకు వెళ్ళాను. అక్కడ ఇంద్రుడు నాకు బ్రాహ్మణ రూపంలో కనిపించి శివుడి కోసం తపస్సు చెయ్యమని ఆదేశించాడు. నేను చేసిన తపస్సుకి మెచ్చిన శివుడు నా ముందు ఒక వేటగాడి రూపంలో ప్రత్యక్షమై నాతో యుద్ధం చేసి నా శౌర్యానికి మెచ్చి నాకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. మిగిలిన దేవతలు కూడా వారి వారి దివ్యాస్త్రాలను నాకు ప్రసాదించారు. ఆ తరువాత నేను దేవలోకం వెళ్ళాను. అక్కడ నాకు ఇంద్రుడు అనేక దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. కాని దానికి బదులుగా దేవతలను పీడిస్తున్న నివాత కవచులు అనే రాక్షసులను సంహరించాలని నన్ను ఆదేశించి నాకు దేవదత్తము అనే శంఖమును ప్రసాదించాడు అని అర్జునుడు ధర్మరాజుకి మిగిలిన పాండవులకు తన ఇంద్రలోక విశేషాలను చెబుతున్నాడు. అయితే స్వర్గంలో ఉన్న అర్జునుడితో దేవేంద్రుడు, అర్జున, నేను నీకు ఎన్నో శక్తివంతమైన దివ్యాస్త్రాలను ప్రయోగ ఉపసంహారాలతో సహా ప్రసాదించాను. దానికి గురుదక్షిణగా దేవలోక హితం కోసం నువ్వు ఒక పని చేసి పెట్టాలి అని అన్నాడు. దానికి అర్జునుడు, పితృదేవ, ఆదేశించండి, మీరు అడిగినది ఎంత కఠినతరమైన కోరికైనా నెరవేరుస్తాను అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, అర్జున, సముద్ర గర్భంలో నివాత కవచులు అనే 3 కోట్ల మంది రాక్షసులు జీవిస్తున్నారు. వారు అత్యంత కిరాతకులు. దేవతలను పీడించడమే వారి యొక్క లక్ష్యం. నువ్వు వెళ్లి వారిని సంహరించాలి అని కోరాడు. దానికి అర్జునుడు ఒప్పుకున్నాడు. దానితో దేవేంద్రుడు వెంటనే అభేద్యమైన బంగారు కవచాన్ని తెప్పించి అర్జునుడి శరీరానికి తొడిగాడు. వజ్ర వైడూర్యాలు పొదిగి ఉన్న బంగారు కిరీటాన్ని అతని తలపై మోపి కొండ చిలువ లాంటి వింటి నారిని తానే స్వయంగా గాంధీవానికి కట్టి తెల్లటి గుర్రాలు ఉన్న రథంపై అర్జునుడిని కూర్చోబెట్టి ఆ రథానికి దేవతలకు ఆప్తుడైన మాతలిని రథసారథిగా నియమించి అర్జునుడిని నివాత కవచులతో యుద్ధానికి పంపాడు. ఈ విషయం తెలిసి అమరావతి నుండి బయలుదేరి వెళ్తున్న అర్జునుడి రథం వద్దకు దేవతలు గుంపులు గుంపులుగా వచ్చి, అర్జున, పూర్వం ఇదే రథమెక్కి దేవేంద్రుడు కొన్ని వేల మంది రాక్షసులను తుదముట్టించాడు. అలాగే నువ్వు కూడా నీ తండ్రి వలె పరాక్రమవంతుడివై నివాత కవచులను సంహరించు అని ఆశీర్వదించారు. దేవతల ఆశీర్వాదం పొంది మాతలి రథం నడుపుతుండగా ఆఘ మేఘాలపై ప్రయాణించి అర్జునుడు సముద్ర గర్భం చేరుకున్నాడు. కనుచూపు మేర వరకు ఆక్రమించి ఉన్న ఆ మహాసముద్రంలో నురగలు కక్కుతూ చూడడానికి మంచు పర్వతాలను తలపిస్తున్నాయి కెరటాలు. పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు, తిమింగలాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాటన్నిటినీ దాటుకుంటూ మరింత ముందుకు వెళ్లిన అర్జునుడికి అక్కడ పెద్ద పెద్ద భవనాలతో విశాలమైన వీధులతో రాక్షస పట్టణం ఒకటి కనిపించింది. ఆ నగరాన్ని చూసి ముగ్ధుడైన అర్జునుడు రథం నడుపుతున్న మాతలితో, స్వర్గంలోని అమరావతి నగరం కంటే ఎంతో అద్భుతంగా ఉంది ఈ పట్టణం అని అన్నాడు. అది విన్న మాతలి, ఈ నగరం కూడా నీ తండ్రి దేవేంద్రుడిదే అని చెప్పాడు. అది విని ఆశ్చర్యపోయిన అర్జునుడు, ఏంటి, రత్న మందాకరాలతో నిర్మాణమైన ఈ సుందర నగరం ఇంద్రుడిదా
మరి దేవేంద్రుడు ఇక్కడ ఉండకుండా అక్కడ ఎందుకు ఉంటున్నారు అని అడిగాడు. అప్పుడు మాతలి రాక్షసుల వల్ల స్వర్గంలో ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు సురక్షితంగా ఉండటం కోసం ఇంద్రుడు సముద్రానికి మధ్య భాగంలో ఈ నగరాన్ని నిర్మించాడు. కాని నివాత కవచులు అనే రాక్షసులు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకున్నారు. అప్పుడు బ్రహ్మ మీకు ఏం వరం కావాలి అని అడుగగా అప్పుడు నివాత కవచులు తమకు దేవతల వల్ల మృత్యువు రాకూడదని, అలాగే సముద్రం మధ్యలో దేవేంద్రుడు నిర్మించిన ఈ నగరం తమకు కావాలని వరంగా కోరారు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి నివాత కవచులు ఈ నగరంలో జీవిస్తున్నారు. అయితే దేవతల వల్ల తమకు చావు రాదన్న గర్వంతో వారు రెచ్చిపోయి అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. అందుకే వారిని